ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. ప్రియులారా, మరి సాయంకాలపు వేళ ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి పునరుత్తన ఈ 3వ సెషన్లో మీతో కలిసి దేవుని మహింపరచడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వేలాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్లాగే మరి ఈ దినం ప్రత్యేకమైన దినం. ఈరోజు ఉమెన్స్ డే. మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగా. మరి తల్లులారా, సహోదరులారా, మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని దేవుని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. వందనాలు. ప్రత్యేకంగా అందరికీ కూడా మరొకసారి చెప్తాను, హ్యాపీ ఉమెన్స్ డే. హల్లెలూయా. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడాలనిచ్చినారా అటు మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయనుగాక. హల్లెలూయా. యెషయా పుస్తకం 60వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకుందాం. యెహోవానగు నేను నీ రక్షకుడననియు, యెహోవానగు నేను నీ రక్షకుడననియు, నీ విమోచకుడనియు బహు పరాక్రమము గల. చూడండి పిల్లరా, యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడు నగు నీ విమోచకుడనియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. హల్లెలూయా. నిజం పిల్లరా, మన విమోచకుడు ఎవరు? మన రక్షకుడు ఎవరు? మన అంటే బహు పరాక్రమశాలి అయిన యాకోబు యొక్క దేవుడు. దేవునికి మహిమ కలుగును. మధ్యాహ్న కాల సెషన్లో చెప్పాను, యాకోబు దేవుడు ఎంత పరాక్రమశాలి. దేవునికి మహిమ కలుగును. మరి ఈ సలపుట వేళ సాయంకాలం నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు అనే సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం. ప్రభు సహాయం చేయను గాక. ఆదికాండం మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచిండెను. హల్లెలూయా. చూడుకులారా, అబ్రహాము గారు మధ్యాహ్న కాల వేళ ఎండకాలంలో మధ్యాహ్న కాల వేళ ఎండపూట తన ఇంటి దగ్గర కూర్చొని గుమ్మం దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు. అల్లంత దూరంలో ఒక 3 వ్యక్తులు కనపడతారు దూరంగా. వారిని చూసి గబగబా అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్నాడు. వాళ్ళని ఎదుర్కొని వాళ్ళకి సాగిలపడి వాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా, మీరు ఇక్కడి నుంచి చాలా దూర ప్రాంతం వెళ్తున్నట్లున్నారు, రండి నా దగ్గరకు వచ్చి కొంచెం సెద తీర్చుకొని వెళ్ళండి, ఇదిగో కొంచెం పెడత ఎంగిలి చేసి వెళ్ళండి అన్న. అంటే మీరు చాలా దూరం వెళ్ళాల్సిన వారుగా నాకు కనపడుతున్నారు కాబట్టి మీ ప్రాణములను కొంచెం బలపరుచుకొని వెళ్ళండి. ఏం చేయాలి? ఆ ప్రాణములను బలపరుచుకొని తెప్పరిల్లి వెళ్ళండి అని చెప్పి వారిని పిలిచాడు. సరే అని చెప్పి వారు కూడా ఆగారు. ఆ చెట్టు కింద కూర్చోబెట్టాడు. అలాంత దూరం ఇంటి ఎదుగున్న అంత దూరం చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కూర్చున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళకి భోజన పదార్థాలని సిద్ధపరిచేశాడు. ఆయన ఎవరెవరికి ఏం చేయాలో పురమాయించాడు. తన భార్యతో రొట్టెలు చేయమని చెప్పాడు. తన దాసుల దగ్గరికి వెళ్ళి అక్కడ మంచి ప్రవీణ దూడను సిద్ధపరచమని చెప్పాడు. అన్నీ ఎక్కడెక్కడ సమకూర్చేశాడు. అంతేకాకుండా ఈయన ఏం చేస్తున్నాడు? వెన్నను పాలను సిద్ధపరిచాడు.
ఇవన్నీ కూడా భోజన పదార్థాలను తీసుకుని వచ్చి వారి ముందు పెట్టాడు. చాలా స్పీడ్గా జరిగిపోయింది పని అంతా కూడా, చాలా స్పీడ్గా జరిగింది. అవన్నీ వారి ముందు పెట్టి అయ్యా తినండి అని చెప్పి ఆతిథ్యం ఇచ్చాడు. వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారికి ఏమిచ్చాడు? వాళ్ళతో పాటు పాలు కూడా ఇచ్చాడు. భోజన పదార్థాలతో పాటు రొట్టెనిచ్చాడు, పాలునిచ్చాడు, వెన్ననిచ్చాడు, తర్వాత ఆ సిద్ధపరిచిన ఆ దూడ మాంసం ఇచ్చాడు. ఇవన్నీ కూడా సిద్ధపరిచి ఆయన అక్కడికి వెళ్ళి సాగిలపడి అయ్యా ఇది మీరు భోజనం చేసి వెళ్ళండి. సరే, వారన్నీ తిన్నారు, తృప్తిగా తిన్నారు, భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత అంటారు కదా, అబ్రహామా నీ భార్య ఎక్కడ? అబ్రహామా నీ భార్య ఎక్కడ? అయ్యా అదిగో లోపల ఉంది, ఇంట్లో ఉంది. ఆవిడేం చేస్తుంది? ఆ తలుపు ప్రక్కన నుంచి, గుమ్మం దగ్గర పక్కన నుంచొని చూస్తూ ఉంది. తల్లి ఏం చేస్తుంది? చూస్తూ ఉంది. అక్కడ నుంచి అబ్రహాము ఏదో చూపిస్తుంది, అదిగో నా భార్య అయ్యా లోపల ఉంది అని చెప్తున్నాడు. సరే, మీదికి మరుపడి ఏడాది ఇదే కాలమున మేము తిరిగి వస్తాము. అప్పుడు శారాకు కుమారుడు కలిగి ఉంటాడని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, దేవాది దేవులు వారే వచ్చారు. త్రియేక దైవముగా ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము వారికి విందు సిద్ధపరిచాడు. భోజన పదార్థాలు సిద్ధపరిచి వారు భోజనం చేసేవారు కూడా విడిచిపెట్టలేదు. వారు భోజనం చేయగానే ఆశీర్వదించి హల్లెలూయా ఆశీర్వదించారు. ఆశీర్వదించడం అక్కడతో ఆగిపోలే, ఆశీర్వదించారు. ఈ మాట చెప్పి మీదికి ఇదే మరుపడి ఇదే సంవత్సరంలో ఇదే కాలానికి నీకు బిడ్డ ఉంటాడు అమ్మా, నీకు ఒకటి బిడ్డ ఉంటాడు అని చెప్తే అమ్మ ఏం చేసింది తెలుసా? గుమ్మం చాటు నుంచొని నవ్వింది. ఎందుకు నవ్వావమ్మా అని అడిగితే అంటది కదా, అయ్యా నేను స్త్రీ ధర్మం ఉడికిపోయింది, నేను ముసలిదాన్ని అయిపోయా, ఎట్టి పరిస్థితులు నాకు పిల్లలు కలగరు, స్త్రీ ధర్మం ఉడికిపోయింది కదా, ఇక నాకు పిల్లలు ఏం పుడతారు? ఏదో మీరు వచ్చి వెళ్తూ ఒక మాట చెప్పేసి వెళ్తున్నారు అయ్యా దానివల్ల అని అమ్మ నవ్వింది. దేవుడు ఏమన్నాడు అప్పుడు? సరా, నీ భార్య నవ్వింది కాబట్టి ఇదిగో అయినను నేను చెప్తున్నాను, ఇదే ఏడాది మరుపడి ఏడాది ఇదే కాలానికి నీకు వీటిలో పెట్టుంటాడు, నీ నోటి నిండా నవ్వు ఉంటుంది అని చెప్పేసి దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి పిల్లరా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది సమస్తం కూడా సాధ్యం. కానీ అక్కడ మనం చూసినట్లయితే వీటితో పాటు భోజనంతో పాటు ఆయన ఏం పెట్టాడు? పాలు పెట్టాడు. పాలు తీసుకువెళ్ళి దేవునికి ఇచ్చాడు, అర్పణ కల్పించాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు మనము చూస్తున్న దేవుడు కూడా మనతో చెప్తున్న మాట ఏంటి? నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే, కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలోని విశాలమైన మంచి దేశము అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరుజీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఐదుగురు ఉన్నారు. వీరందరూ కూడా ఎవరెవరు అంటే కనానీయులు, హిత్తీయులు, అమాలేకీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు. వీరందరినీ కూడా ఆ దేశము అప్పటి వరకు అనుభవిస్తున్నవా. ఆ దేశం ఎలాంటి దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశాన్ని శ్వాసించడానికి వీరిని అక్కడ నుంచి వెళ్ళగొట్టబోతున్నాడు. హల్లెలూయా. వీరిని ఎల్లగొట్టి నీకు ఆ దేశాన్ని ఇవ్వాలని తలంచి ఉన్నాడు. శ్రేష్టమైన దేశం. ఎందుకంటే శ్రేష్టమైన ఈవులు ఎప్పుడు కూడా ఆయన పిల్లలు అనుభవించాలని కోరుకుంటూ ఉంటారు.
ఎవరో బయట వాడు అనిపించటము, ఎవరో లోకానుసారి అనిపించడము, అన్యుడు అనిపించాలని ఆ దేవుడు కోరుకోడు. ఆయన ఎవరైతే ఇష్టపడతాడో, ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు అనుభవించాలని ఆయన కోరుకుంటారు. అయ్యే శ్రేష్టమైన ఈవులు, ఆ సారవంతమైన భూమి, శక్తివంతమైన భూమి, అలాంటి భూభాగాన్ని, ఆ భూమి అలాంటిది, పాలు తేనెలు ప్రవహించే భూమి, అది అన్యుడికి ఎందుకు ఇస్తాడు? ఆయన తన బిడ్డలకు ఇస్తాడు. ఇప్పుడు మనమున్న మన బిడ్డలు ఏం చేస్తాం? మన బిడ్డలకి ఏది కావాలంటే అది కొనిస్తాం, కానీ ఇది మంచిది కాదు కూడా మనం కొనిస్తామా? 1-2 సార్లు చూస్తాం, ఇది మంచిదా కాదా, ఇది మంచిదైతేనే మనం కొనిస్తాం. ఇది కొంచెం ఇది అనారోగ్యాన్ని కలగజేస్తుందో, ఇది మంచిది కాదు, వాళ్ళు తినడానికి ఇబ్బంది కూడా ఉంటుంది అనుకుంటే అలాంటివి మనం కొనేస్తామా? కొని. మరి అలాంటిది మన పరమ తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించిన వాడు అంతకు మించి చేయడా? ఎంతో శ్రేష్టమైన ఈవులన్నీ కూడా మనకే ఇచ్చడానికి ఆనాడు ఆ ఇశ్రాయేలీలకి ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశాన్ని ఇవ్వటానికి అక్కడున్న వారిని అందరూ కూడా ఖాళీ చేయించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనే దిగి వచ్చి ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటంటే ఆయనే దిగి వచ్చాను, ఆయన దిగి వచ్చాడు తన శ్వాసాన్ని ఇవ్వటానికి, తన ప్రజలకి, ఆయన పేరు పెట్టబడిన వాడు. అంతగా ప్రేమించే దేవుడు మన దేవునికి మహిమ కలుగునుగా. మోషే వెళ్ళు, అహరోను వెళ్ళు, వాళ్ళకి ఇచ్చేయని చెప్పలా. ఆయన ప్రతి విషయంలోనూ, ప్రతి క్షణము అనుక్షణము కూడా వారితో ఉండి, ఆయన దిగి వచ్చి వారితో ఉండి వారిని నడిపించుకుంటూ తీసుకుంటూ వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదండి, ఆ దేవుడు ఏమైపోయాడో తెలియదండి. ఇది ఇక్కడ వరకు మమ్మల్ని నడిపించిన మోషే ఏమైపోయాడో, 40 రాత్రులు 40 పగళ్ళు అయిపోయింది, ఉండడు సచ్చాడు మాకు తెలీదు. మేము ఎక్కడ నుంచి ఆ కానాను దేశం, ఏ కానాను దేశం మనకి ఇస్తానన్న, యెహోవా ఇస్తానన్న ఆ కానాను దేశానికి తీసుకువెళ్ళడానికి మాకు ఒక దూడ కావాలి. ఏం కావాలి? ఒక విగ్రహం కావాలి. ఇదే దేవుడు, ఇదే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడి నుంచి మమ్మల్ని కానాను దేశాన్ని తీసుకుని వెళ్తాడు ఇదే దేవుడు అని ప్రజలు తిరిగిపోయినా ఆయన మొత్తం తిరగల. మోషే, ఇదిగో నీ ప్రజలు తప్పిపోయారు, వారిని సరిచేయన్నాడు. వెంటనే మళ్ళీ వాళ్ళతోనే ఉండి నడిపించి, ఎన్నిసార్లు అండి, ఎన్ని ఇబ్బందులు అండి, ఎంత బాధపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా, ఆ దేశంలో ఇంకా కొంచెం యోగ్దాను దాటి దేశంలో అడిగి పెట్టాలి. వీళ్ళు యోగ్దానికి యువతలో ఉన్నారు. అయితే దేవుడు ఏమన్నాడంటే, మోషే ఇదిగో ఈ ప్రజల్లోంచి పెద్దల్ని ఏర్పరచు, ప్రతి గోత్రం నుంచి ఒక పెద్దల్ని ఏర్పరచు. ఈ పెద్దవారు వీళ్ళందరూ కలిసి 12 మందిని ఏర్పరిచి 12 మందిని తీసుకుని వెళ్ళి ఆ కానాను, నేను ఇవ్వబోతున్న కానాను దేశం ఎలా ఉంటుందో వేగి చూసిరమ్మని చెప్పు. వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్తారు, వాళ్ళు వచ్చి వెళ్ళి చూసిరమ్మను అన్నాడు. అంటే 12 మంది వెళ్ళారు, వచ్చారు, చూశారు, 40 రోజులు తిరిగారు. ఎన్ని దినాలు తిరిగారండి? 40 దినాలు ఆ ప్రాంతం అంతా తిరిగారు. అనువు చూశారు, అన్ని చూసి వచ్చారు. వస్తూ అక్కడ దొరికేవి శ్రేష్టమైన నిన్ను తీసుకురమ్మన్నాడు. ఫలాలు అవన్నీ తీసుకొచ్చి అంటారు కదా, ఇదిగో అది ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమే, వేరే దేశం కాదు. దేవుడు చెప్పినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశమే. ఆ దేశ పంట చూడు ఎలా ఉందో, ఎంత శ్రేష్టమైన, ఎంత సారవంతమైన భూమి అది తెలుసా. అందుకే ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. అంత సారవంతమైన భూమి అది. చూడు దాని దాని పంట చూడు. అంటే ఒక్క ద్రాక్ష గెల 2 మోస్తున్నారు కావిడ వేసుకొని.
అంటే ఒక్క ద్రాక్ష గెలే ఇద్దరు మోసే పరిస్థితి. ఆ కాలములో వారు మనలాగా కాదు, ఏదో చిన్న బరువు వేసుకొని వంగిపోయి మనలాగా కాదు. ఆ కాలం కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవారు కదా పూర్వకాలం. వాళ్ళు మొయ్యగల ఇద్దరు మోసారంటే అది ఎంత పెద్ద ద్రాక్ష గెల అయి ఉంటుంది. అంత సారవంతమైన భూమి అండి. అందుకని అది ఏ భూమి అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. ఏది కొదువ కాదు, ఏది తక్కువ కాదు, ఎంత శ్రేష్టమైన దేశమో ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను మీకు అని చెప్పి ఆయనే దిగి వచ్చి ఆకాశం నుంచి దిగి వచ్చి తీసుకుని వీళ్ళ దేశం ఇస్తారు. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. 2:23 వచ్చిన వారు ఎచ్కోల్ లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను చూడి, అక్కడ ఒకే ఒక గెలగల ద్రాక్ష చెట్టు కొమ్మను చూసి ఆ కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి. దండితో మధ్యలో కర్ర పెట్టుకొని అటు ఇటు దాని మధ్యలో తగిలిచి కర్ర పెట్టుకొని దండితో ఇద్దరు మోసారు. మరి వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూర పండ్లను తెచ్చారు. చూడండి, మరి కొన్ని దానిమ్మ పళ్ళు కొన్ని అంజూర పళ్ళు కూడా తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఎంతో శ్రేష్టమైన సారవంతమైన గెలే అంత ఉంది. అంటే మామూలుగా మన దానిమ్మకాయ చూస్తే ఈ సైజు ఉంటుంది, ఏది కొంచెం మంచిది ఈ సైజు ఉంటుంది. మరి అది ఎంత సైజు ఉందో అంత శ్రేష్టమైన అంజూర పండ్లు ఇంకెలా ఉన్నాయో, ఎంత టేస్ట్గా ఉన్నాయో ఇవన్నీ తీసుకుని వచ్చి చూపించి ఇగో ఆ దేశంలో పండేవంటే అందరూ కూడా ఆనందపడిపోతున్నారు. నిజమే, పాలు తేనెలు ప్రవహించే దేశం ఎంత శ్రేష్టమైన దేశమా. వీళ్ళందరూ సంతోషంగా అక్కడికి వెళ్ళి అనుభవించాలి అనేది దేవుని యొక్క తలంపు. ఇది ఆ శ్వాసంలో అడిగిపెట్టేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి. దాన్ని చూసి పరవశించుకున్న ఆ దేవుడు నాకు ఇంత ఘనమైనది ఇచ్చాడా, ఇంత శ్రేష్టమైన ఇవి ఇచ్చాడా, ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదం నాకు ఇచ్చాడా అని హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు సంతోషంగా వెళ్ళాలి అని ముందుగానే ఆ దేశం ఎలా ఉంటుందో వేగు చూసి రమ్మని ప్రజలను పంపించారు. వారన్నీ చెప్పారు, అన్నీ బాగున్నాయి, కానీ ఆ దేశము నిశ్చయంగా మనము చేరుకోలేము, ఆ దేశంలో మనము నివసింపలేము అని ఒక విషయ బీజాన్ని తీసుకొచ్చారు. ఎందుకయ్యా అంటే ఆ దేశంలో నిపనీలు నివసిస్తున్నారు. వాళ్ళు చూస్తే ఆ రాక్షసులాగా ఉన్నారు, వాళ్ళ ముందు మనము మిడతల్లాగా ఉన్నాం. ఆ దేశం నివసించు జనులు బలవంతులు. వారి పట్టణములు ఎలాంటి ప్రాకారం లేని పట్టణాలు, అవి మిక్కిలి గొప్ప కలిగినాయి. మరి అక్కడ అనానీకులను చూసి తిని అమాలేకులు దక్షిణ దేశం నివసించున్నారు. అమాలేకులేమో దక్షిణ దేశంలో నివసిస్తున్నారు. ఇత్తీలు యెబూసీలు అమోరీలు కొండ దేశంలో నివసిస్తున్నారు. కానానీయులు సముద్రం వద్దను యోర్దాను నది ప్రాంతంలోను నివసించున్నారని చెప్పారు. దేవునికి మహిమ కలుగును. వీళ్ళని మనం జయించలేం, నిశ్చయంగా వీళ్ళ చేతిలో మనం చచ్చిపోతాం అని ఆ వచ్చిన 10 మంది వెళ్ళి వచ్చింది 12 మంది. వాళ్ళు 10 మంది ఈ మాట చెప్పేవాళ్ళకి ఇక పక్కనే ఉన్నారు కదండి, పక్కనే ఉన్నారు కదా, అజ్ఞానమంతా ఉన్నారు కదా, ఇక వాళ్ళు మొదలు పెట్టేశారు. అయ్యో, ఐగుప్తులు మాకు సమాధులు లేవా, మాకేం తక్కువ, ఐగుప్తులు ఏమేమి కీరకాయలు తింటలేదా, దోసకాయలు తింటలేదా, తెల్ల గేటలు తింటలేదా, ఉల్లి గేటలు తింటలేదు, మాకేం కరువు అయిందని మాకు సమాధులు అక్కడ ఐగుప్తులు సమాధులు లేవనా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళ చేతులకి మమ్మల్ని అప్పగిస్తారా, వారి ముందు మేము మిడతలా ఉన్నామంట అంటే వాళ్ళు నలిపి వేస్తారు, చేతిలో పిసిగి వాడేస్తారు. మేము ఇక్కడికి తీసుకొచ్చింది అందుకేనా అని ఏం చేశారు, సనుక్కున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. పిల్లారా, ఎంతగా చేసినా అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు, తట్టుకుని తాలుకునే ఉంటున్నాడు. ఎందుకంటే ప్రేమ అట్లాంటిది కాబట్టి. ఆయన ప్రేమ అలాంటిదండి. ఎన్నిసార్లు నిందించినా, ఎన్నిసార్లు బాధించినా, ఎన్నిసార్లు సనిగినా గొనిగినా అవన్నీ తట్టుకుంటూనే ఉన్నాడు. కింద వచ్చిన కాలేబు చూడండి, కాలేబు ఏం చేశాడు, మోషే ఎదుట ప్రజలందరూ కూడా నిమ్మలపరిచాడు. మనము ఇదిగో వాళ్ళు చెప్పారని మీరు ఎందుకు గోల పెడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు,
దేనికి భయపడుతున్నారు? మనం నిశ్చయంగా అక్కడికి వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం. మనం దాన్ని జయించుటకు మన శక్తి సరిపోతుంది. దేవునికి మహిమ కలుగును. ఏమండి, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. మనం ఆ దేశంలోకి వెళ్తే దాన్ని స్వాధీనపరుచుకుంటాం. మన శక్తి మనకు సరిపోద్ది, మన బలం సరిపోద్ది. మీరు ఎక్కడ ధైర్యపడొద్దు, మనం దాన్ని స్వాధీనపరుచుకుంటాం అని చెప్పి కాలేబు వారిని బలపరచటమే కాదు. కాలేబు అంటే ఎవరు అనుకున్నారు? నేను ఐగుప్తులో బయలుదేరినప్పుడు నాకు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల అరణ్యంలో నడిచిన తర్వాత ఇప్పుడు 80 సంవత్సరాలు నాకు వచ్చినాయి. 40 సంవత్సరాలప్పుడు నేను ఐగుప్తులో బయలుదేరినప్పుడు, యవ్వన కాలంలో ఉన్నప్పుడు నాకెంత బలం ఉందో, ఈ రోజు కూడా 80 ఏళ్ళు వచ్చినా ఇప్పుడు కూడా నాకు అదే బలం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. నాకు అదే బలం ఉంది. నా బలము తగ్గల, నా శక్తి తగ్గల అని చెప్పి ప్రజల్ని బలపరిచాడు తన పరాక్రమశాలతో. ఎక్కడ వెనుదిరుగులా, ఏది కూడా నాకు వయసు అయిపోయింది, నాకు 80 ఏళ్ళు వచ్చేసినాయి అని చెప్పి ఆయన ఇదవలా. 40 ఏళ్ళప్పుడు 40 ఏళ్ళు వయసులో నేను ఎంత బలం కలిగి ఉన్నానో, ఈరోజు నాకు 80 ఏళ్ళు వచ్చినా అదే 40 ఏళ్ళ వయసు బలము నేను ఇంకనూ కలిగి ఉన్నా అని చెప్పి జనములను బలపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజంగా యెహెజ్కేలు పుస్తకం 20వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు 20:11. చూడండి, వీరందరూ మాటికి తప్పిపోతున్నారు. కారణం దేవుడు చెప్తున్నాడు, వారికి నా కట్టడాలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించిన ఎడలా వాటిని బట్టి బ్రతుకు. చూడండి పిల్లారా, ఎవడైనా సరే ఆయన విధులను అనుసరించి నడుచుకుంటే చాలు, వాటిని బట్టి అయినా బ్రతికిస్తారు, వాళ్ళు బ్రతికిపోతారు. ఎవడైనా సరే వాళ్ళకి విధులను అనుగ్రహించాడు, ఆ విధుల ప్రకారం జీవిస్తే అతనికి జీవం వస్తుంది, అతడు బ్రతుకుతాడు. మరి వీళ్ళేం చేస్తున్నారు? విధులను మర్చిపోతున్నారు, అనుసరించలేకపోతున్నారు. ఆయనే మనల్ని పవిత్రపరిచేవాడు. వారు తెలుసుకున్నట్లు, ఆయనే మనల్ని పవిత్రపరిచేవాడని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా దేవుడు నియమించాడు. సూచన విశ్రాంతి దినం అంటే ఒక సూచనగా నియమించాడు. ఎందుకంటే నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను రక్షించడానికి. ఈ రోజున విశ్రాంతి దినం అంటే లెక్క లేకుండా పోయారు. ఎక్కడ లేని పని భారం ఆ రోజే పడుతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు. ఆ కాలంలో శనివారం, తర్వాత మన ప్రభు వచ్చిన తర్వాత ఆదివారంగా మార్చారు విశ్రాంతి దినాన్ని. అన్నీ కూడా ఆ రోజే వచ్చేస్తున్నాయి. ఎక్కడ లేని ఆ రోజు అసలు ఆదివారం అంటే అబ్బో బిజీ షెడ్యూల్ అండి, అసలు ఖాళీ. అన్నీ ఏమో సెలవు. ఆ రోజు గవర్నమెంట్ కూడా మనకు సెలవు ఇస్తుంది, అన్నీ కూడా సెలవే. ఆ రోజు ఏంటంటే విశ్రాంతి దినం, అంటే ప్రభు సన్నిధిలో గడిపే దినం. ప్రభు సన్నిధిలో ఏ పని పెట్టుకోకుండా ఆ పని మాత్రమే. అక్కడికి భోజన పదార్థాలు తినొద్దు అని చెప్పాలని అప్పరు ముందుగానే ఆ రోజుకి మాత్రం ముందుగానే సిద్ధపరచుకోమన్నారు. మన్నా కురిపించిన ఇక ఆ రోజు భోజన పదార్థాలు నువ్వు మన్నా ఏరుకోవడానికి కూడా వెళ్ళకూడదు, ముందు రోజైతే సిద్ధపరచుకోవాలి. అన్ని దినాలు కూడా ఏ పూట తెల్లారిపాటికి అన్ని కుళ్ళిపోతాయి. కానీ ఆ రోజు శుక్రవారం పోగి పెట్టుకున్నది శనివారం పొద్దున్నే వండుకోవడానికి కూడా బాగుంటుంది, అది కుళ్ళిపోదు. ఎందుకని? విశ్రాంతి దినాన్ని మీరు ఆశ్రయించాలి, విశ్రాంతి దినాన్ని మీరు ఆశ్రయించాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. ఆ దినం మీరు కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు నేను విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి మీరు కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజున మీరు ఏ పని చేయడానికి వీలు లేదు, ఒకే ఒక పని చేయాలి. ఏంటి? నా సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిలో గడపాలి. అలానే ఉపవాసం ఉండి నా సన్నిధిలో ఉండమని చెప్పలే ఆయన.
తినేసి నా సన్నిధికి రమ్మనే చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? ఆదివారం వచ్చిందంటే ఆరాధనకి వెళ్ళాలి. అమ్మ మా ఆయన ఇప్పుడే మాంసం తెచ్చాడమ్మ, మేము వండుకొని తినాలమ్మ ఒకటే. ఇక మిగిలిన ఇంకా కొంచెం వస్తే ఎక్కడ లేని ఏ ఫంక్షన్ అయినా ఆదివారం పెట్టుకుని ఏంటంటే అందరికీ సెలవుగా విశ్రాంతి దినము, అందరికీ విశ్రాంతి దినం అన్నీ కూడా సెలవే కదా. గవర్నమెంట్ ఎంప్లాయీ అందరికీ సెలవులే కదా, స్కూల్ అన్నీ సెలవులే కదా, మరి ఆఫీసులు అన్నీ సెలవులే కదా. మరి ఆ రోజు పెట్టేసుకున్నారండి, మరి అటు వెళ్ళాలి. బంధువులు చూడాలనుకుంటున్నాం, ఆదివారం మనకి ఎట్లా ఖాళీ కదా, వెళ్ళొచ్చేద్దాం అంటే అనుకుంటున్నాం, వెళ్ళొచ్చేస్తాం. ఇక ఆ రోజు ఎక్కడ లేనివన్నీ కూడా ఆ రోజు మిగిలిన ఉద్యోగాలు మానేయరు, పనులు మానేయరు, ఏవి మానేయరు, మిగిలిన రోజులన్నీ చేస్తారు. కానీ ఆదివారం వచ్చేప్పటికి ఎక్కడ లేని భారం అంతా ఆ రోజే ఉంటుంది. ఎంత బిజీ షెడ్యూల్ అంటే అసలు ఆ ఆదివారం ఉన్న పేరే కానీ ఇదిగో ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదండి. అయ్యగారు ఏమ్మా మందిరానికి రాలా, అయ్యగారు ఏం చెప్తామండి, అసలు ఈరోజు ఆదివారం ఇదిగోండి మా షెడ్యూల్ ఇదండి, అసలు ఖాళీ లేదండి. మిగిలిన రోజులు అంటే ఏదో పొద్దున్న ఉద్యోగానికి సాయంత్రం వస్తున్నాం, ఏదో ఆరాధనకు వస్తే ఒక గంట వచ్చి అటు వెళ్ళిపోవచ్చు. కానీ ఆదివారం అస్సలు ఖాళీ ఉండలేదండి. అంతకే ఖాళీ దొరికితే ఈ మార్కెట్ అను, పార్క్ అను, లేదా బీచ్ అను, ఇంకోటను రకరకాల టైం అస్సలు సరిపోవట్లేదు. అయ్యారు మేము అక్కడికి వెళ్ళొచ్చామండి, పలానా చోటకి వెళ్ళొచ్చాము. ఎంత ఘనంగా చెప్తారో తెలుసా, ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా. అక్కడికి వెళ్ళామండి, 10,000 ఖర్చు అయిందండి. అబ్బా చూసామండి, ఎంత బాగుందో తెలుసా అండి. ఆ బీచ్కి వెళ్ళామండి, లేదా పార్క్కి వెళ్ళామండి, లేదా అక్కడికి వెళ్ళామండి, ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి, ఆ సర్కస్కి వెళ్ళామండి. ఎంత బాగున్నాయో చూసారా, చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి వెళ్ళరండి. ఎవరికి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఆదివారం ఒకవేళ వచ్చిన 10 రూపాయలు 20 రూపాయలు దేవుడికి కానుకలేస్తారు. అదే బయటికి వెళ్తే వేలల్లో ఖర్చు ఉంటుంది. కానీ ఆయన సన్నిధికి వస్తే పోనీ దాన్ని తీసి దాన్ని పక్కన పెట్టేద్దాం, కనీసం ఆయన సన్నిధిలో గడపాలి తెలిసిన అది కూడా మనం గడపలేకపోతున్నాం. ఆయనకి ఇవ్వాల సమయం అది ఆ విశ్రాంతి దినం అనగానే ఆ దినమంతా కూడా ఆయన సన్నిధిలో ఖర్చు పెట్టాలి. 6 దినాల కోసం నువ్వు కూర్చుకున్నావు, 7వ దినం నీకు విశ్రాంతి దినం, నువ్వు కూర్చోకూడదు. ఆ రోజు ఏ పని చేయకూడదు. శాస్త్రులు పరిచర్లు అడిగేశారు యేసు ప్రభు అని, విశ్రాంతి దినం నువ్వు వాడిని ఎలా స్వస్థపరుస్తావు? అసలు స్వస్థపరిచే అధికారులు ఎవరు ఇచ్చారు? అది కూడా విశ్రాంతి దినములో నువ్వు చేయకూడదని చేసి జనాలు నువ్వు పాడు చేస్తున్నావు. విశ్రాంతి దినం ఆశ్రయించకుండా చేస్తావు అని శాస్త్రులు పరిచయలు ఆయన మీద నేరం మోపారు. ఆయన అన్నాడు, అరిపించి వాళ్ళారా, మీ ఎద్దో గాడిదో మీ ఎద్దో గాడిదో బురదలో పడిపోద్ది, కూరికిపోద్ది, ఆదివారం కదని చెప్పి విశ్రాంతి దినం కదని వదిలేస్తారా? ఈ స్వస్థపరచడం వల్ల వచ్చింది ఏమిటి? దేవుడిగా కార్యం జరిగింది, మహిమ వచ్చింది, వాడు బాగుపడ్డాడు, వాడు సంతోషంగా ఉంటాడు, వాడు ఆనందంగా ఉంటాడు. అవి వదిలేసి ఆ విశ్రాంతి దినం చేయకూడదు అని చెప్పి విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు. నిజమే, ఏ పని చేయకూడదు. ఒకే పని చేయాలి. ఆయన సన్నిధిలో కూర్చొని ఆ దినమంతా ఆయనకి అప్పగించేవారు. మరి పిల్లారా, ఎక్కడ మానకుండా వెళ్తామండి. ఎన్ని గంటలు? మనకు ఇచ్చింది ఒక రోజులో 24 గంటలు ఇచ్చాడు దేవుడు. విశ్రాంతి దినం 24 గంటలు విశ్రాంతి దినం. 24 గంటలు మనం 12 గంటలు రాత్రి అని తీసేస్తున్నాం, 12 గంటలు పగలు ఉంది. ఈ 12 గంటల్లో ఎన్ని గంటలు దేవుని సన్నిధి గడుపుతున్నాం? ఆరాధన సగం అయినాక వస్తాం, వాక్యంలోకి వెళ్ళినాక వస్తాం, ముగింపులోకి వస్తాం, వచ్చి ఏమిటనే అవుతుంది ఆమె నాన్నకు ముందే కావాలేసి వెళ్ళిపోతాం. మరి నువ్వు గడిపేది ఎక్కడ? అయ్యా నాకు ఆ పని ఉందండి, నేను అక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలి. విశ్రాంతి దినం మీద సరే, ట్రాఫిక్ మారిపోతుంది కాబట్టి ప్రియులారా ఆలోచించాలి. మనకి విశ్రాంతి దినం దేవుడు ఎందుకు పెట్టాడు? ఆయనను మహింపరచడం, ఆయన ఆరాధించడం కోసం, ఆయన కనపడటం కోసం. 6 దినాలు నీకు కావాల్సివని నువ్వు సిద్ధపరచుకో. 7వ దినం
వచ్చినప్పుడు అక్కడికి వచ్చి కూడా నీకు ఏమి కావాలో అది ఆయన నుంచి పొందుకోవడానికి, ఆయన నీకు రక్షకుడుగా ఉండడానికి, నీకు విమోచకుడుగా ఉండడానికి నీవు ఆయన సన్నిధిలో గోదాడుకొని కనిపెట్టుకొని మరుపడి 6 దినాలకు నువ్వు సిద్ధపరచుకోవాలి. నీకు నువ్వే సిద్ధపరచుకోవాలి. మరిపడి 6 దినాలకి కావాల్సిన సమృద్ధిని నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆ సమృద్ధిని సిద్ధపరచుకుంటే నువ్వు మందిరానికి రావాలి. ఇంట్లో కూర్చుంటే కుదరవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చి చదవనమ్మా 13. అయితే అరణ్యమందు ఇశ్రాయేలు నా మీద తిరుగుబాటు చేసి, చూసారా, అరణ్యమందు ఇశ్రాయేలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, దేవుడిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా, దేవుడు నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రపరిచి, అరణ్యమందు నా రౌదాగ్ని, అరణ్యమందు దేవుని యొక్క రౌదాగ్ని వారి మీద కుమ్మరించి, వారి మీదకి వచ్చింది. కుమ్మరించి వారిని నిర్మూలన చేసేయాలి. వీళ్ళు ఎంత చెప్పినా వింటలేదు. వీళ్ళు ఎంత చెప్పినా, ఎన్ని ఆకలి ఇచ్చినా, ఎన్ని కట్టలు ఇచ్చినా, విధులు ఇచ్చినా అసలు లెక్క చేయట్లేదు. వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు. వీళ్ళు నాకు అక్కర్లేదు అని చెప్పి ఆయన అగ్ని కుమ్మరించేయాలనుకున్నాడు. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూసిరో, ఏ అన్ని జనులను నేను వారిని రప్పించి తిను, వారి ఎదుట దేవుని నామానికి దూషణ కలగకుండా నిమిత్తం దేవుడు అనుకున్న ప్రకారం చేయకుండా మానేశాడు. చూసిన వాళ్ళు అనుకుంటారు వాళ్ళు దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఎక్కడ తీసుకుని వెళ్తాడు? దేవుడు వాళ్ళు చెప్పాడు, పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశం తీసుకెళ్ళి వాళ్ళు శ్వాసంగా ఇస్తానన్నాడు. వాళ్ళ దేవుడు తీసుకెళ్ళాడా? అవి చూసారా, మార్గ మధ్యంలోనే చంపేశాడు. అంటే అక్కడ చేర్చలేకపోయాడా దేవుడు? ఆ దేశాన్ని తీసుకెళ్ళలేకపోయాడా దేవుడు అని పరికి మాలోళ్ళు ఉంటారే ఈ అనిలు. వీళ్ళు అనకుండా ఉండటం కోసం ఆయన అన్ని తట్టుకొని తాలుకున్నాడు. ఆ కోపాగ్ని రగిలిన దాన్ని అణుచుకున్నాడు. ఎన్నిసార్లు పలుమార్లు వీళ్ళు శోధించిన, పలుమార్లు ఆయన మీద తిరుగుబాటు చేసిన, పలుమార్లు ఆయనను బాధ పెట్టిన, అవన్నీ కూడా తట్టుకొని తాలుకొని వారికి చేసిన నిబంధనలో ఆయన మీరకుండా అలాగే నిలబడిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. 14 దేవునికి మహిమ కలుగునుగా. 15 చూడు, అలా అంతకడ తాగారా, తనకి ఇష్టమైన విగ్రహాలని అనుసరించాలని కోరుకున్నారు. వారు దేవుని విధులను తృణీకరించారు. దేవుని కట్టడలు అనుసరింపక దేవుడు నియమించిన ఉపవాస దినములను, దేవుడు నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా చూడండి, ఆయన ఇస్తాను అని సెలవిచ్చిన పాలు తేనెలు ప్రవహించినట్టుదైనా సకల దేశములకు చూడండి, సకల దేశాలకు కూడా ఆభరణము ఆ దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యంలో ఉండగానే ఆయన ప్రమాణం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడు పిల్లరా, సకల దేశములకు ఆభరణంగా ఉండే దేశం ఇశ్రాయేలు దేశం. ఈ రోజున సకల దేశాలు కూడా ఆభరణంగా ఉంది. ప్రతి దేశానికి కూడా మాదిరి ఉంది. ఆ టెక్నాలజీ చూస్తే, వాళ్ళ యొక్క నాలెడ్జ్ చూసి, వాళ్ళు ఉన్న అన్నీ కూడా, వాళ్ళ దగ్గర ఉన్న అన్నీ కూడా చూసి, వాళ్ళ టెక్నాలజీ చూస్తే ఈ రోజున అన్ని దేశాలకు ఆభరణంగా ఉంది. అంటే అందరికి కూడా మార్గదర్శక మాదిరిగా ఉంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నిజం పిల్లరా, భయంకరమైన దాడులు, యుద్ధాలు జరుగుతున్నా సరే ఈ రోజున ప్రపంచమంతా కూడా ఏకమై వచ్చిన, అన్ని దేశాలు ఏకమై వచ్చిన ఆ దేశాన్ని ఏమీ చేయలేదు అన్నట్లుగా ఉంది ఆ దేశం. దేవునికి మహిమ కలుగునుగా. ఎదుర్కోవడానికి అంత స్ట్రాంగ్గా ఉంది. చూస్తానికి చిన్న దేశమే, పెద్ద దేశాలు చాలా ఉన్నాయి. అయినా సరే అందరం మేము ఎదుర్కోగలం, మేము జయించగలం అంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆ దేశంలో ఎంత ప్రిపేర్గా ఉన్నారంటే, ఎంత ప్లాన్గా ఉన్నారు అంటే, ఇరాన్ అధ్యక్షుడిని మొన్న యుద్ధంలో చంపేశారు కదా, దానికోసం వారు
సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారంట. వాళ్ళకి ఎంతో టైట్ సెక్యూరిటీ, అది ఎంత ఉంటుంది, కానీ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కనిపెడుతూనే ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అది కూడా స్త్రీలు. దేవునికి మహిమ కలుగును. స్త్రీలు వాళ్ళు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు అవుదా అని చెప్పి 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తే మొన్న వచ్చింది అవకాశం. దానికి మహిమ కలుగును. నిజమే పిల్లరా. అంటే వాళ్ళు తీసుకునే ప్రతి విషయంలోనూ ఎక్కడా కూడా అవిధేయతలు లేకోకుండా వాళ్ళు చేసే ఆ పని, ఇది మా బాధ్యత, మా దేవుని పని మేము చేస్తున్నాం అన్నట్లుగా వాళ్ళ సొంత బాధ్యతగా ప్రతి పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంకిత భావం చూపిస్తుంటారు ప్రతి పనిలోనూ, ఎక్కడ కూడా మిస్ అవ్వరు. చూడండి, ఒక 2 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నారంటే మరి వారికి ఎక్కడ కూడా అనుమానం రాదా? ఎంత నిఘా ఉంటుంది, ఎంత ప్రొడక్షన్ ఉంటుంది, ఎంత బాగా ఉంటుంది. శత్రువు వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాడంటే, శత్రువు వచ్చి వేగు చూస్తున్నాడు అంటే అన్ని ప్రతి కదలికను తెలుసుకుంటున్నాడు, ప్రతి కదలికను వాళ్ళ కదలికలు ప్రతి మూమెంట్ని వాళ్ళు తెలుసుకుంటున్నారంటే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అంటే చూసారు పిల్లరా, ఎంతగా వాళ్ళు ఆ దేశము కోసం తమ ప్రాణాలను సైతం పణం పెట్టారు. తన ప్రజల కోసం తన ప్రాణాలను సైతం పణం పెట్టారు. ఆనాడు ఎస్తేరు ఉపవాసం ఉంది. తన ప్రజలను రక్షించుకోవడానికి రాజు అనుమతి ఉంటేనే అక్కడికి వెళ్ళాలి. రాజు సెలవు లేకపోతే వెళ్తే అక్కడ మరణదండన చంపేస్తారు, మరణదండగా. ఈ మరణదండ ఉంది, వాళ్ళు పిలుపు లేకుండా అయినా సరే తెగించింది, బయటకు వెళ్తుంది. వెళ్ళింది, ధైర్యంగా వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళి దీనంగా ఇలా నుంచి ఉంటే రాజు దండమని చూపించి రా అని, ఏం కావాలి? ఇది సింహాసనం కావాలా? సగం కావాలా నీకు? ఏం కావాలి? సగం రాజ్యం కావాలా? ఏం కావాలి అడుగు అని అడిగే అంత దీనంగా తన ప్రాణానికి సైతము తెగించి వెళ్ళిందండి. ఊరికినే రాజు వచ్చేసి రాజు వచ్చేసి నా పక్కన కూర్చొని ఇచ్చేస్తా అని చెప్పలా. లేదా నీ భార్య అని కదా, ఈ అక్క అంతా నాదే కదా, నా నీలో మొత్తం అంత నాదే అని చెప్పి వెర్రవేగల. ఏం చేసింది? దీనంగా అక్కడ నుంచి ఉంది. ఆమె చూస్తేనే ఈయనకి జాలి కలిగింది. అయ్యా, ఎస్తేర్ రాణి వచ్చింది అయ్యా, ఎస్తేర్ రాణి వచ్చి. అవునా అని అట్లా చూస్తే అంతమంది సభలో కూడా దీనంగా ఉంటే, అమ్మ రా, ఏమ్మా వచ్చావు, దా కూర్చో అని చెప్పే ఆ మనసు ఇచ్చేది ఎవరండి? దేవుడు కాదు. తన ప్రజలను రక్షించుకోవడం కోసం తన ప్రాణాన్ని సైతం అక్కడ పణం పెట్టండి. ఈ రోజున వాళ్ళు చేసింది కూడా అదే. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా శత్రువు యొక్క ప్రాణములు అక్కడ నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. 17 అయినను వారు నశించిపోకున్నట్టు వారు ఎందుకు కనికరించి. చూడండి, అయినా వాళ్ళు ఎన్నిసార్లు తప్పిపోయినా ఏం చేసినా వాళ్ళు నశింపోకుండా ఉండాలని చెప్పి వారిని కనికరించి అరణ్యములో వారిని నిర్మూలం చేయలేదు. అక్కడెక్కడ చేసేయాలనుకున్నాడు, నిర్మూలన చేసేయాలనుకున్నాడు, కానీ ఆయన కనికరించి వారిని నిర్మూలన చేయకుండా మానేశాడు. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో మాట్లాడాడు. మీరు మీ తండ్రుల ఆచారం, ఇదిగో మీరు మీ తండ్రుల ఆచార ప్రకారం మీరు చేయొద్దు. వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు, మీ తండ్రులు చేసిన పద్ధతుల ప్రకారం మీరు వెళ్ళొద్దు. వారు పెట్టుకున్న దేవతలు మీరు పూజించొద్దు. మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకయు, ఇవన్నీ చేసి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోవద్దు. పరచుకొనకై ఉండుడే.
పరుచుకోకుండా ఉండు. మీ దేవుడైన యెహోవాను నేను గనుక మీ దేవుడైన యెహోవాను నేనే కనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను ఏ విశ్రాంతి దినంలో నియమించానో వాటిని కూడా ఆశ్రయించండి. నేను మీ దేవుడైన యెహోవానని నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొని ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య ఆ విశ్రాంతి దినం ఎందుకు పెట్టారనుకున్నాడు దేవుడు? ఆయనకును మనకి మధ్య సూచనగా పెట్టాడు. సూచన, విశ్రాంతి దినం అంటే సూచన. ఆయనను ఆ జనులు సహా తిరుగుబడి దేవుని మీద తిరుగుబడి అనుసరించి బ్రతకాలని ఇచ్చిన నా కట్టడాలను అనుసరింపకయు తాము అనుసరించి బ్రతకవాలనని దేవుడిచ్చిన కట్టలను అనుసరించి ఆయన విధులను గైకొనకయు దేవుడు నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచారు కనుక వారు అరణ్యములు ఉండగానే ఆయన యొక్క రౌదగ్ని వారి మీద కుమ్మరించి ఆయన ఒక కోపాన్ని వారి మీద తీర్చుకోవాలి అనుకున్నాడు, కానీ చేయలేదు. దేవునికి మహిమ కలుగును. అనుకున్నాడు వారు వచ్చిన కోపానికి, ఆ ఉగ్రతను వారి మీద కుమ్మరించి వాళ్ళని కాల్చివేయాలనుకున్నాడు, కానీ ఆయన వాత్సల్యం అలా చేయాలనిపించలేదు. అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. ఎందుకంటే నీ మీదున్న ప్రేమ, నీ మీదున్న ఆయనకున్న వాత్సల్యం, నా కుమారి నా కుమార్తెడా అని ఆ వాత్సల్యము చొప్పున ఆయన చేయలేకపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి ధ్యానించుకుందాం. సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానేసి క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమని పాలవన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించాలి. దానికి మహిమ కలుగుగా. ఆ వాక్యం అనే పాలన అపేక్షించాలి. నువ్వు రక్షణలో ఎదగాలి, అంతకంత వృద్ధి చెందాలి, అంతకంత అభివృద్ధి చెందాలి అంటే వాక్యం అనే పాలను అనుసరించి ఎదగాలి. దేవునికి మహిమ కలుగుగా. నిజం, వాక్యం అనే పాలు నువ్వు తాగాలి. ఆ వాక్యం అనే పాలు నువ్వు పెరగాలి, నువ్వు వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. రోమపత్రిక 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడిను, అలాగే మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన ఆయన క్రీస్తు యొక్క మరణములో పాలు పంపులు పొందినట్లు ఆయనతో కూడా మనము పాతి పెట్టబడి తిరిగి మనం ఆయన లేచినట్లుగా మనం లెగాలి. మన పాత స్వభావం అంతా పాతి పెట్టి వేసుకోవాలి. మన పాత ఆ మలిన జీవితం అంతా కూడా పాతి పెట్టే నూతనంగా ఉండాలి, పరిశుద్ధంగా యథార్థంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. చూడండి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలును ప్రధాన యాజకులునైన యేసు మీద మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో దానికి మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారి మీద లక్ష్యం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును.
హల్లెలూయా. ఆ పరలోక సంబంధమైన పిలుపు, ఆ పిలుపులో మనము పాలు పొందిన పరిశుద్ధులుగా ఉండాలి. అందరూ కాదు, ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎవరైతే ఆ పిలుపు పొందుకున్నారో వారు మాత్రమే దాంట్లో పాలివారుగా ఉంటారు. పరిశుద్ధమైన ఆ పిలుపును నువ్వు పొందుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనం మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. ఆ శిక్ష ఈ శ్రమలు వస్తున్నాయండి, బాధలు వస్తున్నాయండి, కష్టాలు వస్తున్నాయండి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇక్కట్లు వస్తున్నాయండి అని అంటుంటాము కదా. ఈ మనం దేవుడు శిక్షిస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధులకు శ్వాస మనం పాలు పంపులు పొందాలి. ఆ పాలు మనం పొందుకోవాలని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరియు ప్రస్తుతం మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని, చూడండి, ప్రస్తుతం మనకి ఎలా కనపడుతుందంటే సమస్త అన్ని కూడా మనకు దుఃఖకరంగా కనపడుతున్నాయి. ఆ సమస్త శిక్ష మనకి ఎలా కనపడుతుంది? దుఃఖకరంగా కనిపిస్తుంది. కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. ఎందుకంటే బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఈ శోధనలు, ఇవన్నీ కూడా శ్రమలు, ఇవన్నీ కూడా మనకి సంతోషంగా కనపడతాయా? కనపడవు. ప్రభువా నాకే పెట్టావా ఈ శ్రమ? ప్రభువా నేనే అనుభవించాలా ఈ శ్రమ? ప్రభువా ఈ కష్టం నేనే చేయాలా? ప్రభువా ఈ నిట్టూరు నేనే అనుభవించాలా? ఇవన్నీ మనకి సంతోషంగా కనపడతాయా? అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి, చూడండి, ఇవన్నిటి ఎడల అభ్యాసం కలిగిన వారు ఉంటారే వారికి నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. నీతి అనే సమాధానకరమైన ఫలం వస్తుంది వాటి వల్ల. హల్లెలూయా. ఈ శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఇవన్నీ నువ్వు జయించులుగా నువ్వు నిలబడినప్పుడు నీతి అనే ఫలముల యొక్క సమాధానం అని ఆ ఫలమును ఫలిస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాటతో ముగిస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. మీరు ప్రభు పాత్రలోని దయ్యపు పాత్రలోది కూడా త్రాగనేరరు. మీరు ప్రభు పాత్రలోది దయ్యపు పాత్రలోది కూడా తాగనేరరు. ఎందుకంటే ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను, ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. మీరు రెండిట్లో కూడా పాలు పొందలేరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఏదో ఒక దాంట్లోనే ఉండాలి. అయితే ఇటు లేదా అటు, అయితే వెచ్చగానే ఉండు లేదా చల్లగానే ఉండు. నువ్వు వెచ్చగా మాత్రం ఉండొద్దు. ప్రభువుకి రోషం పుట్టించదమా? ప్రభుకి మనం రోషం పుట్టిద్దామా? ఆయన కంటే మనం బలవంతులమా? ఆయన ప్రభు కంటే మనం బలవంతులు అనుకున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. అటు ఇటుగా ఉండొద్దు. ఉండేదేదో ఒకే వైపు నిక్కచ్చిగా ఉండు. ఒకే వైపుగా ఉండు. ఈ పాత్రలోది ఆ పాత్రలో ఉడతాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇటు భక్తి చేస్తాను, అటు లోకానుసారము చేస్తాను అంటే కుదరదు మన దేవుడి దగ్గర. నువ్వు అటు ఇటుగా ఉంటే అస్సలు ఆయన ఒప్పుకోడు. ఉంటే వెచ్చగాను లేదా చల్లగైనా లేదా ఉంటే నా పక్షమే ఉండు, నా దగ్గర ఉండు, లేదా పోతే పో అని వదిలేసే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూస్తాడు, ఓర్మి పడతాడు, ఓపికంటాడు. ఇంకా మారుతావు, ఇంకా వస్తావు, నా దగ్గరికి వస్తావు, నన్ను తెలుసుకుంటావు అని చెప్పి ఇంకా చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తూనే ఉన్నాడు. నీ జీవితం ఎలా వెళ్ళిపోతూనే ఉంది. దినదినము ఆయుష్ తగ్గిపోతూనే ఉంది. దినదినం ఆయుష్ తగ్గిపోతూనే ఉంది. నువ్వు ఇంకా నా ప్రభువుకి అని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నువ్వు ఇంకా మారట్లేదేమో, నీలో ఇంకేదైనా లోపం ఉంది. కానీ నా ప్రభు నిన్ను కరుణించబోతున్నాడు. నా ప్రభు నీ మీద కనికరపడబోతున్నాడు. నా ప్రభు నేను దర్శించబోతున్నాడు. ప్రభు పాత్రలో ఉంది మనం తాకాలి తప్ప దయ్యం పాత్రలో మనము. దేవునికి మహిమ కలుగుగా. ప్రభు పాత్రలు మనం మార్చబడదు గాక. ఇటు కృప పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. యెహోవానగు నేను నీ రక్షకుడనని బహు పరాక్రమములు గల యాకోబు దేవుడు
నీ విమోచకుడు నీవు తెలుసుకున్నట్లు నీవు జన్మల పాలు గుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. దేవునికి మహిమ కలుగు. ప్రార్థన చేసుకో. స్తోత్రం స్తోత్రం.